డీలిమిటేషన్తో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు, అన్ని రాష్ట్రాలకు న్యాయం చేయాలన్నదే మా ఆలోచన. వీలైతే దీన్ని సమర్థించండి, కానీ ప్రజల్లో దీనిపై అపోహాలు క్రియేట్ చేయొద్దు అని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడిన లైవ్ చూసాం. కానీ మహిళా రిజర్వేషన్ బిల్లు పైన అసలు సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. మాట చెప్పదలుచుకున్నా, ప్రపంచంలో చాలా దేశాలలో మహిళలకు ఓటు హక్కు లేనప్పుడు పురుషులతో పాటు సమానంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళలకు ఓటు హక్కు ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే అధికారాన్ని ఆడబిడ్డల చేతుల్లో పెట్టాడు. మహిళలకు మన దేశంలో పురుషులతో సమానంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు హక్కు ఇచ్చే వరకు చాలా దేశాలలో మహిళలకు ఓటు హక్కు లేదు. మహిళలు బయటికి వచ్చి బహిరంగంగా తిరిగే పరిస్థితి లేని రోజులు. ఆ రోజుల్లోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళలకు ఓటు హక్కు ఇచ్చి సమానమైన అవకాశాలను పురుషులతో పాటు సమానమైన విలువ ఆధారిత ఓటు హక్కునిచ్చిండు. నియోజకవర్గాల పునర్విభజనకు సర్వం సిద్ధమైంది. లోక్సభ స్థానాలను 850కి పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. రాష్ట్రాలకు 815 లోక్సభ స్థానాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 లోక్సభ స్థానాలు ఉంటాయి. ఇక ఈ మేరకు రాజ్యాంగ సవరణ బిల్లుపై ఎంపీలకు సమాచారం అందించింది మోదీ సర్కార్. ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకురానుంది మోదీ సర్కార్. ఈ నెల 16 నుంచి 18 వరకు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఇందులో మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లుపై చర్చ జరగనుంది. ప్రస్తుతం దేశంలో 543 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అందులో 530 రాష్ట్రాలకు, 13 స్థానాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించారు. ఇప్పుడు వాటిని 850కి పెంచనున్నారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్పై 3 రాజ్యాంగ సవరణ బిల్లులను కేంద్రం ప్రతిపాదించింది. లోక్సభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి సీట్ల పెంపును పూర్తి చేయనుంది. ఇక 2029 ఎన్నికల్లో దీన్ని అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. సీట్ల పెంపు తమాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెరుగుతాయని సమాచారం. జనగణన తర్వాత అందులో వచ్చిన లెక్కల ఆధారంగా తమాషా ప్రకారం సీట్ల పెంపునకు అనుమతిస్తే ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య తేడా వచ్చే అవకాశం ఉందని దక్షిణాది పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో అన్ని రాష్ట్రాల్లో లోక్సభ, అసెంబ్లీ సీట్లను 50% పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మహిళా బిల్లుకు మద్దతివ్వాలని కేంద్రం అన్ని పార్టీలను ఇప్పటికే కోరింది. అయితే బిల్లుపై విపక్షాలు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. వెనుకబడిన మహిళలకు కోటాపై క్లారిటీ ఇవ్వాలని పార్టీలు కోరుతున్నాయి. కేంద్రం తీరు మహిళా రిజర్వేషన్ బిల్లు కంటే డీలిమిటేషన్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుందని తృణమూల్ విమర్శిస్తుంది. నియోజకవర్గాల పునర్విభజనకు సర్వం సిద్ధమైంది. లోక్సభ స్థానాలను 850కి పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఢిల్లీ నుంచి వెంకటేష్ మనకి అందిస్తారు. వెంకటేష్, డీలిమిటేషన్ పైన అలాగే మహిళా బిల్లు పైన కూడా చాలా వరకు విమర్శలు అయితే వస్తున్నాయి, ఇంకోవైపు వ్యతిరేకిస్తున్నాయి కూడా. డీటెయిల్స్ ఏంటి? లోక్సభ సీట్లను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సో ప్రస్తుతం ఉన్న 543 సీట్లను 850కి పెంచుతూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు రూపొందించినటువంటి బిల్లుకు కొద్దిసేపటి కిందటే క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. దాంతో ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లులన్నీ కూడా పార్లమెంటు ముందుకు రాబోతున్నాయి. సో ఇప్పటికే ఈ బిల్లుల ప్రతులన్నిటిని కూడా ఎంపీలందరికీ కూడా కొద్దిసేపటి కిందటే సర్క్యులేట్ చేశారు. సో మొత్తం 3 బిల్లులను ఈరోజు కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. అందులో మొదటి బిల్లు డీలిమిటేషన్కి సంబంధించినటువంటి బిల్లు. సో నియోజకవర్గాలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో 815 సీట్లు రాష్ట్రాలలో, అలాగే 35 సీట్లు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉంచుతూ ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి అలాగే రెండవ బిల్లు మహిళా రిజర్వేషన్కి సంబంధించి సో పెంచినటువంటి 850 సీట్లలో 1/3 సీట్లు మహిళలకు కేటాయిస్తూ మరొక మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా ఆమోదించారు. ఇక మూడవ బిల్లు డీలిమిటేషన్కి సంబంధించినటువంటి కమిషన్ ఏర్పాటు చేస్తూ మరొక బిల్లును రూపొందించారు. సో ఈ డీలిమిటేషన్ కమిషన్ ద్వారా ఇది ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో పనిచేస్తుంది. సో ఎన్నికల సంఘం దీనికి నేతృత్వం వహిస్తుంది. సో ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులన్నీ కూడా మారుస్తుంది. అలాగే లోక్సభ నియోజకవర్గాల సరిహద్దులను కూడా మారుస్తుంది. సో ఆ మేరకు డీలిమిటేషన్ కమిషన్ను ఏర్పాటు చేస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. సో మొత్తానికి ఈరోజు కేంద్ర క్యాబినెట్ 3 ముఖ్యమైనటువంటి హిస్టారికల్ అలాగే పొలిటికల్గా చాలా ఇంపార్టెంట్ బిల్స్కు క్లియరెన్స్ ఇచ్చింది. సో నిజానికి ఈ బిల్లుల గురించి చాలా రోజుల నుంచి విపక్షాలు అడుగుతున్నాయి. పదే కేంద్ర ప్రభుత్వం
ఈ బిల్లులకు మద్దతు ఇవ్వాలని కోరుతుంది. కానీ ఆ బిల్లులో ఏముంది, నిటిగ్రిటీస్ ఏమున్నాయి, అందులో ఉన్నటువంటి సూక్ష్మాలు ఏంటి, ఆ అంశాలు మాత్రం బయటపెట్టట్లేదు. వాటిని వెంటనే బయట పెట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. కానీ ఎట్టకేలకు 2 రోజుల ముందు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు 2 రోజుల ముందు ఆ బిల్లును బయట పెడుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సో మొత్తానికి ఆ బిల్లులన్నీ ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో వచ్చాయి. దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి ఆ పార్టీలు అనేది మనం చూడాలి. సో మహిళా రిజర్వేషన్ బిల్లుకైతే అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఆ మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ నియోజకవర్గాల పెంపుపైనే కాంగ్రెస్ సహా అనేక విపక్షాలు కూడా దీనిపైన రకరకాల సమస్యల్ని, రకరకాల ప్రశ్నల్ని లేవనెత్తున్నాయి. ఆ ప్రశ్నలన్నింటికీ కేంద్ర ప్రభుత్వం జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. సో నిజానికి 2023లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చారు, దానికి ఆమోదం తెలిపారు. సో ఈ ప్రస్తుతం జనగణన కొనసాగుతున్నటువంటి సమయంలో హరిబరిగా ఎందుకు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చారు? ఒకవైపు ఎన్నికలు జరుగుతున్నాయి, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఎన్నికలు జరుగుతున్నాయి. అటువంటి సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు తీసుకొచ్చారనేటువంటి ప్రశ్నల్ని ప్రధానంగా విపక్షాలు సంధిస్తున్నటువంటి పరిస్థితి. కేవలం రాజకీయ స్వార్థం కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులను తీసుకొచ్చాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సో ఇదంతా కూడా ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించడమే అనేటువంటి అంశాన్ని కూడా విపక్షాలు ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి. నిజానికి చట్టంలో ఉన్నటువంటి అంశాల ప్రకారం కనుక చూస్తే జనగణన పూర్తయిన తర్వాత 2026 ప్రస్తుతం ఏదైతే ప్రక్రియ ప్రారంభమైందో ఈ 2026 జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత ఆ జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పెంపు ప్రక్రియ ఉండాలి. కానీ అకస్మాత్తుగా కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకొని 2026 జనాభా లెక్కలు కాకుండా పార్లమెంటు నిర్ణయించినటువంటి జనాభా లెక్కల అనేటువంటి ఒక పదాన్ని ఆ చట్టంలో చేర్చారు. సో ప్రభుత్వం పార్లమెంటు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ మొత్తం సరిహద్దుల విభజన జరుగుతుందా, నియోజకవర్గాల పెంపు జరుగుతుందా అనేది రకరకాల చర్చ అయితే జరుగుతుంది. సో ప్రభుత్వం అయితే ప్రతిపాదిస్తుంది 850 సీట్లను పెంచాలని ప్రతిపాదిస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు అనేక రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక అధికరణలకు సవరణలు ప్రతిపాదిస్తూ అనేక సవరణలన్నిటి కూడా ఆ బిల్లులో ప్రతిపాదించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి చాలా డీటెయిల్డ్గా బిల్లును తయారు చేశారు. సో మొత్తానికి ఈ 3 బిల్లులపైన ఇక విస్తృతమైన చర్చ ప్రారంభం కాబోతుంది. చాలా హ్యూజ్ పొలిటికల్ ఇంపాక్ట్స్ ఉండేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. నిజానికి ఈ అంశాలపైన కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినప్పుడు ఇప్పటికిప్పుడు జనాభా లెక్కలు జరుగుతున్నాయి, దాన్ని ఆధారంగా చేయొచ్చు కదా అంటే ఆ జనాభా లెక్కలు రావడానికి సమయం పడుతుంది. ఆ జనాభా లెక్కల్లో కులగణన కూడా చేపట్టాం, ఆ లెక్కలన్నీ కూడా రావడానికి సమయం పడుతుంది. కాబట్టి ఈ 2.5 ఏళ్లలో అవి బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇమ్మీడియట్గా తాము ఈ మహిళా రిజర్వేషన్ను ముందుకు తీసుకొస్తున్నాం, నియోజకవర్గాలను పెంచుతున్నామని కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి సమాధానకు విపక్షాలు ఏ మేరకు సంతృప్తి చెందుతాయనేది మనం వేచి చూడాలి. కేవలం పొలిటికల్ అడ్వాంటేజ్ కోసమే కేంద్ర ప్రభుత్వం హరిబరిగా తొందరపాటుగా ఈ బిల్లులు తీసుకొస్తుందని ప్రధానంగా విపక్షాలు విమర్శలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో మొత్తానికి 16, 17, 18 సో ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్నటువంటి ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఈ రాజ్యాంగ సవరణ బిల్లులన్నింటి కూడా ఆమోదం కనుక లభిస్తే డెఫినెట్గా ఇదొక రాజకీయంగా దేశంలో అనేక మార్పులు చేర్పులకు తావిచ్చేటువంటి ఆస్కారం కలుగుతుంది. దాదాపు 2-2.5 సంవత్సరాల పాటు ఈ మొత్తం రీఅడ్జస్ట్మెంట్, ఈ కాన్స్టిట్యూషన్ కూడా రీఅడ్జస్ట్ కాబోతున్నాయి. నియోజకవర్గాల యొక్క సరిహద్దులు మారుతాయి, ఇప్పుడున్నటువంటి సరిహద్దులు మారుతాయి. మొత్తం దాదాపు 33% మంది మహిళలకు కేటాయించాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి రాజకీయ పరిణామాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో చాలామంది రాజకీయ భవిష్యత్తు కూడా తలకిందులు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఒక కీలకమైనటువంటి పరిణామానికి ఈరోజు కేంద్ర క్యాబినెట్ ఒక అడుగు ముందుకేసింది. అండ్ వెంకటేష్, ఇప్పుడు యాక్చువల్లీ ఈ డీలిమిటేషన్ ఇంకోవైపు ఈ జనగణన ఆధారంగా చేస్తే ప్రధానంగా దక్షిణాది పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య తేడా వచ్చే అవకాశం ఉందని సీఎం స్టాలిన్ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు, పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం, అది కనివిని ఎరుగని రీతిలో ఉంటుందని. సో దీని ద్వారా దక్షిణాది పార్టీలు అయితే పూర్తి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఈ అంశం చాలా వివాదాస్పదమైనటువంటి అంశంగా మారే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న జనాభా తగ్గిపోతుంది, ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుతుంది. సో ఈ రకంగా ఈ జనాభా పెరుగుతుండడం వల్ల అక్కడ సీట్లు సహజంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. చాలా చిన్న రాష్ట్రాలు ఉన్నాయి. సో దాని కారణంగా దేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిర్ణయించేటువంటి అధికారంలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర తగ్గిపోతుంది. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా 2వ శ్రేణి పౌరులుగా మిగిలిపోయారనేటువంటి ఒక వాదన అయితే ప్రచారంలో ఉంది. సో ఆ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల యొక్క
అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొని అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఫార్ములా ప్రకారం పోవాలనేటువంటి ఒక డిమాండ్ కూడా వస్తుంది.